కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న షాపింగ్ ఉందంటూ నా ఫ్రెండ్ అయితే మా ఇంటికి వచ్చిందండి. తనకి చిన్న షాపింగ్ ఏదో ఉందట, నన్ను కూడా తీసుకెళ్దామనేసి వచ్చిందండి. వాళ్ళ దగ్గర ట్రెండ్స్ కూపన్స్ అవి ఉన్నాయటండి. ఎలాగో ఆఫర్ వేస్ట్ ఎందుకు చేసుకోవడం, వచ్చేది దసరా కాబట్టి కొంచెం డ్రెస్సులు అవి పడతాయి అని చెప్పేసి తీసుకుందామనేసి అనుకున్నారండి. సరే కదా అని తోడుగా నేను కూడా వెళ్ళాను. బాగుంటే నేను కూడా తీసుకోవచ్చు అనేసి ఒక 1500 అయితే తీసుకుని వెళ్ళాను. మేము ముందే అనుకున్నామండి, ఇద్దరం కలిపి 3000 షాపింగ్ చేస్తే మనకి 1000 రూపాయలు అయితే తగ్గుతుంది అని చెప్పేసి. సరేననేసి ఇంటి దగ్గర బయలుదేరాము. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్తో అతిగా ఖర్చు పెట్టద్దు, అనవసరంగా ఖర్చు పెట్టద్దు అని చెప్పి అంటూనే ఉంటానండి. నువ్వెప్పుడు పొదుపు పొదుపు అనేసి అంటూనే ఉంటావు, అప్పుడప్పుడు కాస్తంత ఖర్చు కూడా పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సరే కదా అనేసి వెళ్ళాము. చూద్దాము, టాప్స్ కానీ ఏమైనా బాగుంటే తీసుకుందాము, లేదంటే లేదు అనే ఉద్దేశంతో అయితే వెళ్ళానండి. నేనైతే టాప్స్ కానీ లెగిన్స్ కానీ డ్రెస్సులు కానీ ఏమీ తీసుకోలేదు. షూ మాత్రం తీసుకున్నాను. అవి కూడా నాకు కాదండి, మా పాప షూ మొన్న కుక్క తీసుకెళ్ళిపోతే ఇప్పుడైతే స్కూల్కి షూ అవసరం కాబట్టి అవే తీసుకున్నాను. ప్రతిరోజు మనీ సేవింగ్ వీడియోస్ కానీ, మనీ సేవింగ్ ఛాలెంజింగ్ వీడియోస్ కానీ, మనీ రిలేటెడ్ వీడియోస్ కానీ ఇలాంటివి మన ఛానల్లో ప్రతిరోజు వస్తూ ఉన్నాయి కదా. నాకు ఒక్కొక్కసారి మీరు ఏమైనా బోర్ ఫీల్ అవుతున్నారేమో, ఎప్పుడూ మనీ గురించే చెప్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారేమో అని నేను అనుకుంటున్నానండి. కాబట్టి మీ అందరినీ ఒక సలహా అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను. అదేమిటంటే, మనం ఎలాగా ఇంట్లో మంగళ శుక్రవారాలు అంటే మన ఆడవాళ్ళకి కొంచెం అవి 2 సెంటిమెంట్ కాబట్టి ఆ 2 రోజులు మనీ సేవింగ్ వీడియోస్ కానీ మనీ రిలేటివ్ వీడియోస్ కానీ చెప్పుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. మిగిలిన రోజుల్లో డైలీ రొటీన్స్ కానీ మార్నింగ్ రొటీన్స్ కానీ ఇలాంటివి ఏమైనా అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. దానికి మీరంతా కలిపి కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ని నాకు తెలియజేయాలి. లేదా కనీసం ఒక 80 లైకులు ఈ వీడియోకి వచ్చినా సరే నేను డైలీ వ్లాగ్స్ కానీ డైలీ రొటీన్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. లేదంటే మనీకి సంబంధించిన మనీ రిలేటివ్ కనీసం ఒక 80 లైక్స్ అయినా వస్తాయి కనుక నేను డైలీ రొటీన్స్ కానీ డైలీ వ్లాగ్స్ కానీ ప్రతిరోజు పెట్టనండి. వారానికి 2 రోజులు మనీ సేవింగ్ టిప్స్, మనీ రిలేటెడ్ వీడియోస్ వారానికి 2 రోజులు. అలానే నెల ఎలాగా ప్రతి నెల ఎంత సేవ్ చేశాను, అలా ప్రతి నెల బడ్జెట్ ప్లాను ఇవి ఎలాగా కన్ఫామ్గా పెడతానండి. మనీ రిలేటెడ్ వీడియోస్ కనీసం నెలకి ఒక 12 అయినా వస్తాయి. మిగిలినవి డైలీ రొటీన్స్ కానీ లేదా డైలీ వ్లాగ్స్ కానీ ఇలాంటివి అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. అది కూడా మీ అందరికీ నచ్చి ఇష్టమైతేనే, లేదంటే లేదు, మనీ రిలేటివ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. దానికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినా పర్వాలేదు, లేదంటే కనీసం ఈ వీడియోకి ఒక 80 లైకులు వచ్చినా సరే నేను డైలీ వ్లాగ్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. సరే, ఇక్కడ మన టాపిక్లోకి వెళ్ళిపోతే, సాధారణంగా డీమార్ట్కి నేను 2 నెలలకు ఒకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ వెళ్తూ ఉంటానండి. లేదా ఒక్కొక్కసారి వెళ్ళను. బయట దొరికే గ్రాసరీ షాప్ నుంచే గ్రాసరీస్ అయితే తీసుకుంటూ ఉంటాను. కానీ ఈరోజు నా ఫ్రెండ్ అలాగ బయటకు వెళ్దాము అని చెప్పేసి అనింది కాబట్టి నేను బయటకు కూడా వెళ్ళానండి. అంటే డీమార్ట్కి కూడా వెళ్ళాను. అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్ తీసుకున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి సామానే కాకుండా నాకు అనవసరమైనటువంటి సామాను కూడా తీయించారండి. అదేంటో ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. అది ఇదేనండి, ఈ ప్యాకెట్టే. ఇదేంటో నాకు తెలీదు, నేను చాలాసార్లు చూశాను కానీ ఎప్పుడూ తీసుకోలేదండి. నా ఫ్రెండ్ ఏమనిందంటే, ఒకసారి ఇది వాడితే చాలా బాగుంటుంది, ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటుంది, ఎప్పుడూ పచ్చకర్పూరము జవ్వాదే కాదు ఇలాంటివి కూడా వాడుతూ ఉండాలి అని చెప్పేసి అనిందండి. సరే, ఎంత అంటే 99 రూపాయలు, అంటే 100 రూపాయలు అనేసి అనింది. ఒకసారి తీసుకుంటే సంవత్సరం వచ్చేస్తుంది అని చెప్పేసి అనిందండి. దీని గురించి నాకంత నాలెడ్జ్ లేదు. సరే, ఒకసారి ఒకటి తీసుకుని చూద్దాము, బాగుంటే వాడదాము, లేదంటే మానేద్దాము అని చెప్పేసి అనుకుని తీసుకున్నానండి. తీరా చూస్తే ఇందులో ఏమున్నాయో తెలుసా అండి?
మనకి కొబ్బరి ఒలిచేటప్పుడు కొబ్బరి కాయల మీద కొబ్బరి పీచు టైప్లో ఉంటుంది కదా అవి, అదే తాటికాయలు తీసేటప్పుడు తాటికాయల పైన డొప్పలు ఉంటాయి కదా అవి, అలానే ఎలక్కాయ గుజ్జు తినేసి పైన ఉన్నటువంటి ఎలక్కాయ డొప్ప, జాజికాయ డొప్ప, బాదంకాయ డొప్పలో, పిస్తాపప్పు డొప్పలో, మనకి బయట రోడ్డు మీద రెడ్ కలర్ ఫ్లవర్స్, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇలాంటివి కనబడతాయి కదండి అందానికి, వాటికి సంబంధించినటువంటి కాయలు ఇలాంటివన్నీ ఎండబెట్టి దీనికి ఏదో పచ్చరంగు ఒకటి వేసేసి ఒక రకమైనటువంటి మల్లెపూల స్మెల్ అని చెప్పేసి కొంచెం అదేం పెద్ద ఏం వచ్చేయట్లేదండి, కొన్నప్పుడు బాగానే అనిపించింది. ఇంటికి వచ్చి చూసిన తర్వాత పెట్టాక ఒక 5 నిమిషాలు బాగానే ఉందండి, తర్వాత అసలు స్మెల్లే లేదు, అనవసరంగా కొన్నాననిపించింది. ఇవి చెత్త అని చెప్పేసి మనం బయట పడేస్తూ ఉంటామండి, దానికే వీళ్ళు రంగులేసేసి ఏదో స్మెల్. నేనేమనుకుంటున్నానంటే నాకున్న చిన్న తెలివితేటలతోటి దీనిని రంగు కలిపినటువంటి సెంటు నీళ్ళల్లో ముంచేశారేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇవన్నీ మనం రెగ్యులర్గా ఎప్పుడూ చూసేవే, మనకు అవసరం లేదు అని చెప్పి పడేసివే. వాటికి అదనంగా రంగులు చేకూర్చి 100 రూపాయలు పెట్టి అమ్మేశారండి. నాకైతే అలాగే అనిపించింది. ఈ ఫ్రెండ్స్ ఉంటారండి, మరి కావాలని చేస్తారో లేదా వాళ్ళకి తెలియకనో చేస్తారో తెలియదు, కానీ ఇది ఉంది చూసారా, ఇదేమో చిన్న కొబ్బరి, మనం కొబ్బరి చెట్టు నుంచి చిన్న చిన్న కొబ్బరికాయలు పడతాయి కదా అదండి, దాన్ని కూడా వదలలేదు. మొత్తం మీద ఎలాగైతే నా చేత ఇది కొనిపించారు, కానీ ఇది వేస్ట్ అనిపించిందని నాకు. ఇంకోండి ఇదేమో ఎలక్కాయ లోపల గుజ్జు తీసేసి పైన ఉన్నటువంటి డొప్ప ఇది కూడా వేసేసారు, ఇది కూడా వదలలేదు. మనమైతే పడేస్తాము, దీన్ని సెంటు నీళ్ళల్లో తీసి మరీ అమ్మేస్తున్నారు. వాళ్ళ వ్యాపార తత్వానికి ఒక జోహారండి. వీటి ద్వారా కూడా మనీని ఈజీగా సంపాదించే వాళ్ళ తెలివితేటలకి నిజంగా ఒక నమస్కారం చేయొచ్చు. అందుకే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తోటి షాపింగ్కి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాను, కానీ ఈసారి నాకైతే తప్పలేదండి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి 100 రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది. పోనీ ఇది స్మెల్ ఏమన్నా ఎక్కువసేపు వచ్చేసి ఓ రోజంతా వచ్చేసింది అనుకోవడానికి కూడా లేదండి. పెట్టాక కనీసం 2 గంటలు కూడా రాలేదు, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండింది. ఇదిగోండి ఇదే తాటికాయ డొప్ప, కొబ్బరి చెప్పు డొప్ప అనమాట, అంటే కొబ్బరికాయ పైన డొప్పలు ఉంటాయి కదా అవి. ఇదేమో చింతకాయ కాయలు తినేసిన తర్వాత తొక్క ఉంటుంది కదా అదనమాట. ఇవన్నీ చూస్తే భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. నిజంగా వాళ్ళ బిజినెస్ మైండ్కి ఒక జోహారే చెప్పచ్చు అనిపించింది. ఎందుకు పనికిరాని వస్తువులు కూడా ఇలా రంగులేసి సెంట్లు అద్దేసి చక్కగా 100 రూపాయలకి అమ్మేస్తూ ఉన్నారు. మనలా అతి తెలివైన వాళ్ళు రూపాయి దాచుకుని ఇలాగ అనవసరమైన వాటికి పోసేస్తూ ఉంటామని చెప్పి వాళ్ళకి ముందే తెలుసు అనుకుంటా. ఈరోజు ఇది ఖర్చు పెట్టడమే కాదండి, ఇంకా బాగా తెలివితేటలను ఉపయోగించేసి ఇవాళ ఎలాగో తగలెట్టేశాం కాబట్టి కనీసం గుడ్డులా మెల్లలాగా ఇంకో రూపాయి ఏదో ఒకలా సేవ్ చేసేద్దామని నన్ను ఏదో పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ చేస్తున్నారని ఫీల్ అయిపోయి, మనం పానీపూరి తెచ్చుకుంటాం కదండి, ఈరోజు అలాగ బయటికి వెళ్ళామని చెప్పేసి పానీపూరి అయితే తీసుకొచ్చానండి. ఒక ప్లేట్ పానీపూరి తీసుకొచ్చాను. దానికి 2 కవర్లతో వాటర్ అయితే ఇచ్చాడండి, పానీపూరి వాటర్. ఒక కవర్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక కవర్ ఉండిపోయింది. దీన్ని పడేయకుండా ఏదో ఒకలాగా యూజ్ చేసేయాలి అని నా చిన్న బుర్రకే పదును పెట్టేశానండి. ఒక కవర్ ఏమో శుభ్రంగా సరిపోయింది, పానీపూరి తినేసాము మా పాప నేను కలిపి. ఈ పానీపూరి వాటర్ని ఎందుకు వేస్ట్ చేసేయడం అని చెప్పి అందులో కొంచెం చింతపండు కలిపేసి రసం చేసేసానండి. కానీ ఇలాంటి పనులు ఎవరో చేయకండి, అస్సలు బాగాలేదు. క్రియేటివ్గా ఆలోచించడం తప్పేమీ కాదు, కానీ మరీ ఎంత క్రియేటివ్గా అయితే అస్సలు ఆలోచించకండి, అసలు ఏం బాగాలేదు. దయచేసి ఇంట్లో ఇలాంటివి ట్రై చేయొద్దండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి అయితే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.